అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? ఒక యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ప్రయాణం చేస్తున్నప్పుడు అతనిని ఏ విషయంలో కూడా కలుపుకోవటం లేదు. అతని మాటని లెక్క చేయటం లేదు. షేమ్ చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. తను ఏ విషయం చెప్తున్నా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. అప్పుడు అతను చాలా బాధపడి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నా విలువెంత అని అడిగి, నన్నందరూ ఇట్లాగా వేళన చేస్తున్నారని బాధపడతారు. అప్పుడు స్వామీజీ తన చేతికి ఒక రాయినిచ్చి, ఈ రాయిని మీరు ఎక్కడ అమ్మవద్దు, బట్ దీని విలువ ఎంతో తెలుసుకొని రా, అప్పుడు నీ విలువ ఏంటో తెలుస్తుంది అని చెప్తారు. అప్పుడు ఆ రాయిని తీసుకొని ఆ యువకుడు ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయిని చూసి, నేను నీకు ఒక 10 కమలా పండ్లు ఇస్తాను, ఈ రాయిస్తే అని అడుగుతారు. స్వామి అమ్మొద్దన్నారు కదా, దాని విలువ తెలుసుకోమన్నారు. సో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయి ఒక కూరగాయల అమ్మేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈ రాయి విలువ ఎంత, ఈ రాయికి ఏమిస్తారని అడిగితే, ఒక బస్తా బంగాళదుంపలు ఇస్తానన్నారు. అలాగా మళ్ళా ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఈ రాయిని చూసినటువంటి ఆ వజ్రాల వ్యాపారి పరీక్షించి, ఈ నా షాపులో ఉన్నటువంటి ఇంత బంగారు వజ్రాల కంటే కూడా ఇది చాలా ఎక్కువ విలువ కలది అని చెప్పి, నేను ఇన్ని కోట్లు నీకు ఇస్తాను, ఈ రాయి నాకు ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడికి తిరిగి మళ్ళా వెళ్ళి స్వామీజీకి జరిగినదంతా చెప్పినప్పుడు, అప్పుడు స్వామీజీ చెప్తారు, ఏమని, ఒక రాయిని చూసే కళ్ళను బట్టి దాని యొక్క విలువ మారుతుంటుంది కదా. ఇప్పుడు నీకు అర్థమైందా నీ జీవితం విలువేంటో? కాబట్టి మనల్ని హేళన చేసిన వాళ్ళని, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మనల్ని దురుసుగా ప్రవర్తించిన వాళ్ళతో కంటే మనల్ని ప్రేమగా ఆప్యాయంగా పలకరించే వాళ్ళ దగ్గరుంటే మనం ఎప్పుడూ కూడా వజ్రమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, సజ్జనుల సాంగత్యంతో వజ్రంలాగా మెరుస్తూ నలుగురికి మార్గదర్శకులు అవుదాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.